హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను చికెన్ రోస్ట్ ఇంకా బగారా రైస్ పెరుగు చట్నీని చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 30 మినిట్స్లోనే మనకు ఈ రెసిపీ అంతా రెడీ అయిపోతుంది. కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అది ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత కల్లుప్పుని కానీ నార్మల్ ఉప్పుని కానీ వేసి వాటర్లో ఒక 30 నిమిషాలు వదిలేస్తే చికెన్ అనేది జ్యూసీగా వస్తుంది. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీరు కొంచెం వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత 2 స్పూన్స్ కారంని వేస్తున్నాను. కారం అనేది మీకు స్పైసీనెస్ని బట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలాని వేసేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు మనకి ఈ టైంలోనే వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసేస్తున్నాను. ఆ తర్వాత 3-4 స్పూన్స్ పెరుగుని వేసేసుకోవాలి. గట్టిగా ఉన్న పెరుగుని తీసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత వీటన్నిటిని కలిసేలాగా మొత్తం మసాలా అంతా పట్టేలాగా మనం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేస్తూ చికెన్కి పట్టించాలి. ఆ తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను బగారా రైస్ చేయడానికి 1.5 గ్లాసు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. మీరు దీనికి నార్మల్ రైస్ అయినా సరే తీసుకొని చేయొచ్చు, చాలా బాగొస్తుంది. ఆ తర్వాత బగారా రైస్కి బాస్మతి రైస్ని ఇలా వాష్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ నాననివ్వడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఈ 2 ప్రాసెస్ మనకి రెడీ అయిపోతే మనం ఇప్పుడు బగారా రైస్ స్టార్ట్ చేసేయచ్చు. దీనికోసం ఫస్ట్ నేను కుక్కర్ని తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకొని దీనికి కావాల్సిన మసాలాలు వేసుకుంటున్నాను. దానికోసం బిర్యానీ ఆకు, చెక్క, లవంగ ఇంకా మిగతా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మిరియాలని వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం షాజీరా వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసిన తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవన్నీ మనము చికెన్తో పాటు కట్ చేసి పెట్టుకుంటే మనకు ఇది చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఆనియన్స్ అనేది తొందరగా వేయించడానికి 1 స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును వేయాలి. టేస్ట్కి కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం కలర్ మారాక దీంట్లోనే నేను కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా వేయండి, ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. వీటన్నిటిని కలిపి ఇలా కాసేపు వేయించుకోవాలి. ప్యాన్ అడుగున కొంచెం అడుగంతుతూ ఉంటుంది, అదంతా మనం శుభ్రంగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత నేను 3 గ్లాసెస్ వాటర్ని వేస్తున్నాను. 1.5 గ్లాసు బాస్మతి రైస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను. అదే మీరు నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి డబల్ పడుతుంది, అంటే 2 గ్లాసెస్ వాటర్ పడుతుంది. ఈ విధంగా వాటర్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం చికెన్ కర్రీకి రెడీ చేసేసుకుందాం. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్రని ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేయాలి. ఈ ఆనియన్స్ కటింగ్ ఇదంతా మనం బగారా రైస్కి ప్రాసెస్ చేసేటప్పుడే కట్ చేసి పెట్టుకుంటే మనకు రెసిపీ అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఇలా ఆనియన్స్ అన్నిటినీ వేసేసిన తర్వాత తొందరగా వేగడానికని నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సాల్ట్ వేయొద్దు. ఆ తర్వాత ఇలా ఆనియన్స్ని కలిపేసి మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవడానికి మనం కాసేపు దానిపైన ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇలా కాసేపటికి ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా మొత్తం అడుగు అనేది అంటకుండా ఆనియన్స్ అన్నిటిని బాగా కలిపేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ అనేది అవసరం లేదండి, చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే అయిపోతుంది.
ఆ తర్వాత ఆనియన్స్ని ఇలా మొత్తం తిప్పేసుకోవాలి. ఇలా కాస్త ఆనియన్స్ కలర్ మారాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటిని అందులోకి వేసేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత అందులో గుజ్జు కూడా వేసేసుకొని నేను దీనికోసం ఒక 2 పెద్ద టమోటాలను వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదు అనిపిస్తే ఒక్క టమాటో సరిపోతుంది. నేను అయితే 2 వేసాను. ఆ తర్వాత ఈ టమోటాలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా అడుగు నుంచి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత కాసేపు ఒక లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ ఉడికించాలి. చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ అనేది ఇలా కుక్ అవుతుంది. చికెన్ వాటర్తో పాటు టమాటో ముక్కలు కూడా ఉడికిపోతాయి. చికెన్ని మెత్తబడకుండా ముక్కలు అనేది విరిగిపోకుండా ఈ విధంగా గరిటెతో జాగ్రత్తగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. కాసేపటికి ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అంతే అండి. ఈ ప్రాసెస్ అంతా మనం కలియబెట్టుకోవడంలోనే ఉంటుంది. చికెన్ అనేది మెత్తగా అయిపోకుండా చూసుకోవాలి. మీకు చికెన్లోంచి వాటర్ ఎక్కువగా వస్తున్నాయి అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోండి, తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి నేను లాస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకుని వేసాను. ఈ టైంలో వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా అంతా కాసేపటికి నేను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. అప్పుడు చికెన్ అనేది చెదిరిపోకుండా ఉంటుంది. ఇలా కాసేపటికి ఆయిల్ అంతా వెళ్ళిపోయి చికెన్ దగ్గర పడుతుంది. ఈ టైంలో నేను కొత్తిమీరని కడిగి పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర అంతా చికెన్కి కలిసేలాగా ఒకసారి గరిటెతో తిప్పేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టి మగ్గనిద్దాము. ఆ తర్వాత చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి అడుగు నుంచి తిప్పేసుకొని మనం చికెన్ని రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, చికెన్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుంది. అంతే అండి, చికెన్ అనేది కర్రీ కంప్లీట్ అయిపోయింది. దీనిని మనం పక్కకు తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బగారా రైస్కి కుక్కర్ని పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఈ టైంలో మనం సాల్ట్, కారం యాడ్ చేసుకోవచ్చు. నాకు కొద్దిగా సాల్ట్ సరిపోలేదు, అందుకే వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు వాటర్ తొందరగా బాయిల్ అవుతాయి. వాటర్ ఇలా బాయిల్ అయిపోయాక మాత్రమే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ వంచేసి రైస్ని మాత్రమే అందులో వేసుకోవాలి. ఇలా అంతా వేసేసాక ఒకసారి గరిటెతోటి కింద నుంచి పై వరకు తిప్పేస్తూ మనం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేశాక నేను ఒక ప్లేట్ పెట్టి అన్నంని ఉడికిస్తున్నాను. మీరు కుక్కర్ పెట్టాలి అనుకుంటే 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. చూసారు కదా, చాలా బాగా కుక్ అయిపోయింది. వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోయాయి. అన్నం అనేది అంటుకోకుండా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, కొంచెం తేమగా ఉంది. అందుకని నేను ఒక 1 మినిట్ ప్లేట్ పెట్టి మళ్ళీ మగ్గనిస్తాను. అంతే అండి, రైస్ అనేది రెడీ అయిపోతుంది. మనం వేడివేడిగా రైస్ ఇంకా రెడీగా చేసి పెట్టుకున్న చికెన్ కర్రీతోటి బగారా రైస్ని తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్. దీంట్లోకి నేను రైతాని చేశాను. ఇది కూడా మనం బగారా రైస్కి, చికెన్కి రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కొంచెం కొత్తిమీరని దాంట్లో వేసేసుకొని రెడీ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా కొంచెం లెమన్, ఆనియన్స్ని వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
చూసారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఒకసారి ఈ సండేకి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.